హలో బిగ్ బాస్ వ్యూయర్స్, నా పేరు బుజ్జి. నేను బిగ్ బాస్ బజ్ ఎపిసోడ్ నెంబర్ 1 రివ్యూ చెప్పడానికి వచ్చేసా. పెద్ద హైప్ తో వచ్చిన యాంకర్ అర్జున్ అంతగా ఆకట్టుకోలేదు అని నాకు అనిపించింది. ఏదో అడగాలి కదా అని అడుగుతున్నట్టుంది. కొంచెం అండర్ కాన్ఫిడెంట్ గా అనిపించింది. వాయిస్ కొంచెం పెంచి కొన్ని ట్రిక్కీ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగి ఉంటే ఇంకా బాగుండేది. ఎపిసోడ్ లోపలికి వస్తే బేబక్క తన జర్నీ గురించి చెప్పి మొత్తం నాకు కిచెన్ వల్లే అయ్యింది అని చెప్పి బాధపడింది. కుకింగ్ కిచెన్ మూలాన నన్ను మొత్తం నామినేట్ చేసి పడేసి నిఖిల్ బ్యాక్ స్టాప్ చేసినట్టు ఉందని ఫీల్ అయ్యింది. సోనియాని చూస్తే భయం వేసింది. అసలు ఎక్కడ ఆమె ఉన్నా అక్కడ గొడవలు జరుగుతాయి అని చెప్పింది. కావాలని నన్ను టార్గెట్ చేసినట్టు అనిపించింది. నిఖిల్ ఇంకా సోనియా ప్లాన్ చేసుకొని చేశారో లేక అలా జరిగిపోయిందో నాకు తెలీదు, కానీ మొత్తానికైతే బలైందైతే నేనే అని చెప్పి బాధపడింది. మీ గురించి వెతికితే ఒక్క మీమ్ కూడా దొరకలేదు అని అర్జున్ అడిగితే ఏం చేయను, నేను హౌస్ మేట్స్ కి ఒక డిష్ లాగా అయిపోయాను, అది కూడా మాడిపోయింది, అందుకే బయటకు వచ్చేసానని చెప్పింది. ఒక చిన్న గేమ్ ఆడిపించాడు అర్జున్. పిక్చర్ చూపించి కంటెస్టెంట్ పేరు చెప్పాలని చెప్పాడు. ప్రెషర్ కుక్కర్ చూపిస్తే సీత ప్రెషర్ తీసుకోలేక ఎప్పుడైనా బర్స్ట్ అవుతుంది అని చెప్పింది. మిర్చిని చూపిస్తే సోనియా ది ఇన్ఫ్లేమబుల్ అని చెప్పింది. అట్లకాడని చూపిస్తే నిఖిల్ ద ఫ్లిప్పర్ అని చెప్పింది. కాకరకాయని చూపిస్తే చేదుగా ఉంటాడు మన మణికంఠ అని చెప్పింది. బ్లండర్ కలుపుకునే గుణం అందరికన్నా ఎక్కువ శేఖర్ భాషకు ఉందని చెప్పింది. వాటర్ లా ట్రాన్స్పరెంట్ గా ఉండేది నైనిక అని చెప్పింది. గరం మసాలా అంటే అన్ని ఫ్లేవర్స్ కలిగి ఉన్న ఒక అమ్మాయి అని అంటే విష్ణుప్రియనే అని చెప్పింది. కూరలో కరివేపాకు లాగా సీతను అందరు పడేస్తారు అని చెప్పింది. షుగర్ లాగా స్వీట్ గా ఉండేది ఆదిత్య ఓం అని చెప్పింది. ఇలైచీ ఇన్ బిర్యానీ అని అడిగితే అనవసరమైన డిస్టర్బెన్స్, ఇంకెవరు ఆ పిచ్చి జోక్స్ వేసే మా శేఖర్ భాషనే అని చెప్పింది. డస్ట్ బిన్ అంటే మైండ్ పొల్యూట్ అయ్యి ఉన్న వాళ్ళు అని అంటే మణికంఠ అని చెప్పింది. ఇంకా లాస్ట్ లో బిగ్ బాస్ విన్నర్ ఎవరవుతారు అని అంటే గట్టిగా స్ట్రాంగ్ గా విష్ణుప్రియనే అని చెప్పింది బేబక్క. ఓవరాల్ గా ఎపిసోడ్ చాలా బోరింగ్ గా సాగింది. నిజంగా సాగింది. నెక్స్ట్ బస్ ఎపిసోడ్ లో అయినా అర్జున్ కొంచెం ఇంప్రూవ్ అవుతాడని కోరుకుంటున్నాం. ఇంకా సెలవు, బాయ్.